దుర్మార్గం ఈ కార్యక్రమం పట్ల అని చెప్పి సందర్భంగా మనం చేసుకుంటూ శ్రీకాకుళం రూరల్ మండలం మరి పేద ప్రజలందరూ కూడా ఏ రకంగా గురవుతున్నారో అన్నటువంటి అమరావతి పరిస్థితి. కానీ అందులో భాగంగా కేవలం డైరెక్ట్గా 3 ఇయర్స్ బైహార్ట్ కష్టపడి మెడికల్ షాప్ ఈ రోజు పొందూరులోనే సొసైటీ ఆఫ్ మెడిసిన్స్ లో డైరెక్ట్ పబ్లిక్ వాడిని చెప్తానండి. నా దగ్గర తీసుకెళ్ళి ఆ అమౌంట్ కూడా మీరు పట్టుకుపోండి అని చెప్పడం పట్టణ అధ్యక్షులు పార్టీ నాయకులకు రాష్ట్రంలో రోజు రోజుకి ప్రజారోగ్యం వైద్యం ప్రభుత్వం చేత నిర్లక్ష్యం చేయబడుతుంది. ఎంతో విజయవంతంగా బీద వర్గాల ప్రజల చేత ప్రశంసించబడినటువంటి ఆరోగ్యశ్రీ కార్యక్రమం ఈ రాష్ట్రంలో ఉద్దేశపూర్వకంగానే నిర్వీర్యం చేస్తున్నారు. నేడు రాష్ట్రంలో ఉండేటువంటి మధ్యతరగతి బీద తరగతి కుటుంబాలు వైద్యానికి చాలా ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి ఉంది. ట్రీట్మెంట్లో కానీ వైద్యశాలలన్నీ పర్ఫెక్ట్గా పనిచేయించడంలో కానీ వైఫల్యం చెందింది. ముఖ్యంగా పేదవాళ్ళకు అత్యంత అవసరమైనటువంటి ఆరోగ్యశ్రీ కార్యక్రమం కార్పొరేట్ హాస్పిటల్కి ఇవ్వాల్సినటువంటి డబ్బులు గడిచిన సంవత్సర కాలంగా చెల్లించకపోవడం వల్ల ఆరోగ్యశ్రీ పేషెంట్లు హాస్పిటల్కి వచ్చినప్పుడు ఏదో ఒక కారణం చూపి వారిని వెనక్కి పంపించే పని జరుగుతోంది. ఇటు ప్రభుత్వ హాస్పిటల్లో వైద్యం దొరక్క ప్రజలను ఆదుకునే ఆరోగ్యశ్రీ అనేది ప్రభుత్వ నిరాదరణకు గురవడం వల్ల ప్రజలు చాలా నిరాశకు గురైనటువంటి పరిస్థితి నేడుంది. అందుకే మేము రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడానికి పేద ప్రజల ఆరోగ్యానికి రాజీవ్ ఆరోగ్యశ్రీ అనేది మీరు ఏ పేరు పెట్టి పిలుచుకోండి, పథకానికి ఏ పేరు పెట్టుకోండి, మాకు అంత ముఖ్యం కాదు. కానీ రాష్ట్ర పేద ప్రజలకు అత్యంత ఆదరణ పొందినటువంటి పథకం ఇది. రాజశేఖర రెడ్డి గారు ఎంతో ఆలోచించి ఈ పథకాన్ని దేశంలో మొట్టమొదటిసారిగా తీసుకురావడం జరిగింది. ఇది ఉద్దేశపూర్వకంగానే మీరు డైల్యూట్ చేస్తున్నారు, నిధులు ఇవ్వడం లేదు. ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడానికి 9వ తేదీన జిల్లాల్లో కలెక్టరేట్ ఎదురుగా ధర్నాన్ని నిర్వహిస్తున్నాము. ప్రభుత్వం అలక్ష్యం వహించడానికి వీల్లేదని, వెంటనే కార్పొరేట్ హాస్పిటల్కి ఇవ్వాల్సినటువంటి బాకీలు చెల్లించి పేద ప్రజలకు వైద్యం అందించమని చెప్పడానికి, ప్రభుత్వాన్ని నిలదీయడానికి ఈ కార్యక్రమాన్ని 9వ తేదీన 11 o'clock కలెక్టరేట్ ఎదుట ధర్నా కార్యక్రమం ప్రారంభమవుతుందని జిల్లా వ్యాప్తంగా పార్టీ యాక్టివిస్టులందరూ ఇందులో పాల్గొంటారని ఈ సందర్భం మనవి చేస్తున్నారు. సామాన్యుల తాలుగా డబ్బుల్ని దోచుకుంటున్నటువంటివి 2 రకాల విధానాలు చాలా సక్సెస్ఫుల్గా అమలు జరుగుతున్నాయి. కార్పొరేట్ విద్యా సంస్థలు ఇష్టానుసారంగా దేశంలో ఉండే చట్టాలను ఏవి అనుసరించకుండా రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ని తిరస్కరించి ప్రభుత్వ మద్దతుతో సామాన్య ప్రజల తాలూకా సంపాదనని దోపిడీ చేసుకుంటున్నారు విద్య పేరు. అలాగే కార్పొరేట్ వైద్యం కూడా పెద్ద ఎత్తున ప్రజల ధనాన్ని దోచుకోవడం జరుగుతుంది. ఈ రెండింటిని అరికట్టకపోతే సామాన్య ప్రజల తాలూకా స్థితిగతులు ఈ రాష్ట్రంలో మెరుగుపడే పరిస్థితి లేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిప్రాయపడుతుంది. దీనిపైన సీరియస్గానే మా పార్టీ ఆలోచన చేస్తుంది. ప్రభుత్వం బాధ్యత తీసుకుని వారు అధికారంలో ఉన్నంతకాలం దీనికి అవసరమైన పరిష్కారాన్ని కనుక్కొని ప్రజల్ని ఇలాంటి దోపిడీ భారీ నుంచి ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉందని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం.
మీ హయాంలో మన పట్టణంలో శ్రీకాకుళం పట్టణంలో ఉన్న రిమ్స్ వైద్య కళాశాల ఆ హాస్పిటల్ని మీరు చూడండి. మీరు ఎవరి పేషెంట్ని తీసుకువెళ్ళండి హాస్పిటల్కి, స్ట్రెక్చర్ దించకుండానే స్ట్రెచ్చర్ లోపలికి తోసుకొని వెళ్ళడం, అదే స్ట్రెచ్చర్ నుంచి మళ్ళీ పేషెంట్ని వెనక్కి తీసుకురావడం, రిఫర్ టు విశాఖపట్నం అని అక్కడ ఒక రిఫరెన్స్ తోటి పేషెంట్ వెనక్కి పంపించడం జరుగుతుంది. ఇంత పెద్ద హాస్పిటల్, ఇంతమంది డాక్టర్లు, ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండి కూడా ఇక్కడ వైద్యం అందని పరిస్థితుల్ని అనేక సార్లు జిల్లా ప్రజలు, ప్రతినిధులు మంత్రి గారి దృష్టికి, స్వయాన ఆరోగ్య మంత్రి దృష్టికి, ఈ జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్ దృష్టికి, జిల్లా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకొచ్చిన ప్రయోజనం లేకపోయింది. వారు నిస్సహాయులుగానే ఉన్నారు. వారు చెప్పిన ప్రగల్భాలు ఏవి కూడా అమలు జరగలేదు. అల్టిమేట్గా ఈ జిల్లాలో ప్రజలకు వైద్యం అందడం లేదు. ఇది ఘోర వైఫల్యం కింద మేము భావిస్తున్నాం.